పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వైద్య కళాశాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అభివృద్ధి చేసే ప్రతిపాదన సహా 35 కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. పలు సంస్థలకు భూముల కేటాయింపులకు సమ్మతి తెలిపింది. అమరావతిలో రైతులకు ఇచ్చిన వీధిపోటు ఉన్న ప్లాట్ల స్థానంలో కొత్త వాటిని కేటాయించేందుకు అంగీకరించింది. రాజధానిలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు నెలకు 5,000 పెన్షనివ్వాలని నిర్ణయం తీసుకుంది. టిడ్కో ఇళ్ల కోసం హడ్కో నుంచి 4,451 కోట్ల టర్మ్ లోన్ పొందేందుకు ప్రభుత్వ హామీకి అంగీకరించింది. సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం 35 అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరులోని లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ కు చెందిన 33 ఎకరాల భూమిని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ బదలాయింపునకు కేబినెట్ అనుమతించింది. పలమనేరులోని ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు రైతు బజార్ సొసైటీకి అప్పగించేందుకు అనుమతించింది. పిడుగురాళ్లలో 100 ఎంబీబీఎస్ సీట్లతో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులకు సమ్మతి తెలిపింది. పడకల సంఖ్యను 330 నుంచి 420కి పెంచేందుకు అంగీకరించింది. 837 పోస్టుల మంజూరుకు ఆమోదించింది. తిరుపతిలో శిల్పారామం కన్వెన్షన్ సెంటర్ విత్ గెస్ట్ రూమ్స్ అండ్ స్పా నిర్మాణం కోసం గార్డెన్ సిటీ సంస్థకిచ్చిన ఎల్ఓఐ రద్దు చేసింది. విశాఖలో బొటిక్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియంకిచ్చిన ఎల్ఓఐని రద్దు చేసింది. సకాలంలో నిర్మాణాలు చేయకపోవడంతో బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసం అటవీ శాఖ నుంచి తీసుకున్న 1033 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా అంతే భూమిని నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కేటాయించడానికి కేబినెట్ సమ్మతి వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఎకరం 7.5 లక్షల చొప్పున 77.37 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. విశాఖలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, విద్యా పరిశోధన స్థానం స్థాపన కోసం ఏఐజీకి ఎండాడలో 9.04 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. అమరావతిలో వీధిపోటు ఉన్న మరో 112 ప్లాట్లను రద్దు చేసి లాటరీ ద్వారా ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో తల్లిదండ్రులిద్దరూ మరణించిన కుటుంబాల మైనర్ పిల్లలకు పింఛనిచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. టిడ్కో ఇళ్ల కోసం హడ్కో 4,451 కోట్ల టర్మ్ లోన్ పొందేందుకు ఏపీ టిడ్కోకు ప్రభుత్వ హామీకి అంగీకరించింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 2.61 లక్షల ఇళ్లను జూన్ 2026కి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించనున్నారు. టీటీడీలో ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ లో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, చీఫ్ రేడియోగ్రాఫర్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ పోస్టులను సృష్టించేందుకు అనుమతి ఇచ్చింది. ద్వారకా తిరుమలలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలమిచ్చే ప్రతిపాదనకు సమ్మతి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కో నుంచి 900 కోట్ల ప్రత్యేక గడువు రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు 2026ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిన అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత ఎర్రాజీ జ్యోతిని కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. అంతర్జాతీయ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత కుమారి ఎర్రాజు జ్యోతికి విశాఖలో 500 గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టు. ఈ పాప చాలా టాలెంట్ కలిగిన పాప. రాబోయే ఒలింపిక్స్లో మన భారతదేశం తరపున మెడల్ సాధించగలిగిన సత్తా ఉన్న పాప. చాలా పేదరికం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మరి అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్లో పలు విజయాలు సాధించిన ఎర్రాజు జ్యోతికి ప్రభుత్వం నుండి 76.25 లక్షల నగదు ప్రోత్సాహం ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది.